అత్యాశ పనికిరాదని చెప్పే ఒక కథని మా తాతగారు ఇలా చెప్పడం మొదలుపెట్టారు. ఒక అడవిలో ఒక జిత్తులమారి నక్క ఉండేది. అది చాలా టక్కరిది. దానికి ఆశ ఎక్కువ, అన్నీ తనకే కావాలనే పేరాశ. కానీ నక్క చిన్న జంతువు కాబట్టి దాని ఆశే తీరడం లేదు. ఏ సింహమో పులో వేటాడి తినగా మిగిలిన జంతువుల మాంసం తిని జీవనం సాగిస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు ఒక వేటగాడు లేడిని చంపి దాన్ని భుజాన వేసుకుని వస్తున్నాడు. అంతలో అతనికి అడవి పంది కనిపించింది. వెంటనే గురి చూసి పందిపై బాణం వదిలాడు. బాణం కొద్దిగా గురి తప్పి తగలడం వల్ల పందికి గాయం అయిందే తప్ప వెంటనే ప్రాణం పోలేదు. అది కోపంతో వేటగాడిపై దూకి అతన్ని చంపి మరి కొంతసేపటికి పంది కూడా అక్కడే చచ్చిపోయింది. ఆ పంది విలవిలా తన్నుకుంటుండగా ఒక పాము దాని కింద పడి నలిగి అది చచ్చిపోయింది. ఆ దారినే వస్తున్న నక్క చచ్చిపడి ఉన్న లేడి, పంది, పాము, వేటగాడిని చూసింది. ఒక్కసారిగా దానికి బోలెడు మాంసం లభించడంతో ఎంతో ఆనందించింది. ఆ నక్కకు అసలే దురాశ కదా. వేటగాడి పక్కనే పడి ఉన్న బాణంకు నరం బిగించి ఉంది. ఈ 4 మాంసం తర్వాత తాపీగా తినొచ్చు, ముందు ఈ నరంతో ఇప్పటికి సరిపెట్టుకుందాం అని ఆ బాణానికి బిగించిన నరాన్ని కొరికింది. నరం తెగడంతో వంగి ఉన్న బాణం బద్ద నిలువుగా నిటారుగా సాగి నక్క గుండెకు గట్టిగా గుద్దుకుంది. నక్క అక్కడికక్కడే మరణించింది. చూసారా, ఉన్నదాంతో సంతృప్తి చెందకుండా అత్యాశకు పోయి పీనాసిపోతే ఇలాగే ఉంటుంది జీవితం అని తాతగారు చెప్పారు.